గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ముందుగా 25 హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ ఇక ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదు, సుదీర్ఘకాలం అధికారంలో ఉంటుందన్న ఆ పార్టీ అధినేత. మోంతా తుఫాన్ నష్టంపై కేంద్రానికి ఏపీ నివేదిక. 17 శాఖల్లో 5,244 కోట్లు నష్టం వచ్చిందని రిపోర్ట్. ఈరోజు సత్యసాయి జిల్లాకు ఏపీ సీఎం పెద్దన్నగారిపల్లెలో పెన్షన్స్ పంపిణీ చేయనున్న చంద్రబాబు. కల్తీ నెయ్యి కేసుతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ షురూ. అన్నదాతలను ఆదుకోవటంలో విఫలమయ్యారంటూ అంబటి ఫైర్. ఏపీ సర్కార్తో ముగిసిన ప్రైవేట్ ఆసుపత్రుల చర్చలు. ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్. అనంతపురం జిల్లా పాపంపేట భూములు కబ్జా అవుతున్నాయి. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని సిపిఐ రామకృష్ణ ఆగ్రహం. ఈరోజు యూకేకు వెళ్లనున్న చంద్రబాబు దంపతులు. సతీమణి భువనేశ్వర్తో కలిసి లండన్కు సీఎం పయనం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న రేవంత్ నవీన్ యాదవ్ను గెలిపించుకోవాలని పిలుపు. జూబ్లీ హిల్స్ నుంచే బీఆర్ఎస్ విజయ యాత్ర. కాంగ్రెస్ ఎక్కువ రోజులు నిలబడదన్న కేటీఆర్. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్. పరిహారం కింద ఎకరాకు 10,000 ఇస్తామని వెల్లడి. దేశ గౌరవాన్ని రేవంత్ దెబ్బతీశారు. సైనికులకు క్షమాపణలు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్. మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం. హైకమాండ్కు కృతజ్ఞతలు తెలిపిన న్యూ మినిస్టర్. పెండింగ్ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. 3 రోజుల ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన తెలంగాణ ఎస్ఎఫ్ఐ. ఖమ్మంలో పర్యటించిన బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కంటి తుడుపు చర్యగా 10,000 ప్రకటించారని విమర్శ. మన ఆడకూతుళ్లు యుద్ధ విమానాలు నడుపుతున్నారు. అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళనంలో ప్రధాని మోదీ కితాబు. దేశంలో ఆర్ఎస్ఎస్ నిషేధించాలి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి రికార్డు సృష్టించారు. సర్దార్ పటేల్ జయంతి కావడంతో మోదీ ప్రశంసలు. కేజ్రీవాల్ కోసం మరో శీష్ మహల్. ఫోటోలు రిలీజ్ చేసిన ఢిల్లీ బీజేపీ. సంజయ్ రౌత్కి తీవ్ర అస్వస్థత. అకస్మాత్తుగా క్షీణించిన ఆరోగ్యం. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాట్ కామెంట్స్. తేజస్వి సూర్య ఒక వేస్ట్ మెటీరియల్ అంటూ విమర్శ. నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 465 పాయింట్లతో సెన్సెక్స్, 155 పాయింట్ల నష్టంతో నిఫ్టీ. భారత్ అమెరికా మధ్య దోస్తీ. 10 ఏళ్లకు కుదిరిన రక్షణ ఒప్పందం. సోదరుడిని గెంటేసిన బ్రిటన్ రాజు. లైంగిక ఆరోపణలతో చర్యలు తీసుకున్న ఆండ్రూ. అమెరికాను ప్రేమించాలంటే క్రిస్టియన్ కావాల్సిందేనా? జేడీ వ్యాన్స్ నిలదీసిన భారత సంతతి యువతి.
చైనాతో రాజీ కుదుర్చుకున్న ట్రంప్ సుంకాలు 57% నుంచి 47% తగ్గింపు.